హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేసిన, అంటే రాగి సంగటితోటి కాంబినేషన్. అంటే రాగి సంగటి ముద్దలకు వేసుకున్న కొంచెం లిక్విడ్ టైప్ చేసిన, దానికి గ్రేవీ తోపు అంటే తోపు ఉంటే ఎట్లా చేసిన చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, అలా పచ్చిమిర్చి కలేమాకు పుదీనా కొత్తిమీర ఏం వేసుకోకండి. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత ఇక చికెన్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అయినాక ఇక అల్లనైతే 1 స్పూన్ కారం వేసుకున్నా, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నా, అట్లనే హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇంకా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఇంత వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి, అంటే 1 గ్లాస్ అనుకోండి. ఇక దాని తర్వాత ఇక మూత పెట్టేసి పైకించి పెట్టుకోవాలి. చాలామంది బయట అడుగుతారు అట్లా ఎందుకు పెడతారు మీరు అనేసి అడిగితే, అదైతే మళ్ళీ ఆనక చూపించింది అట్లా పెట్టాలనేసి, కింద మాడదంట. సో అందుకే ఆమె పెడుతుంది, ఆమె చూసి నేను పెట్టిన. సో వేరే రీజన్ ఏం లేదు, అంతే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.